శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పూజా విధిలో హారతికున్న ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి, సాయంత్రం 6:15 వరకు. నక్షత్రం రేవతి, తెల్లవారుజామున 3:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, రవి బుధులు కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీన రాశిలో సంచరిస్తున్నారు. అలాగే ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రుణాలు, శత్రువుల వలన ఇబ్బందులు, బాధలు, వీటితో పాటు అనారోగ్య సమస్యల గురించి ఏదైతే ఆలోచన చేస్తున్నారో వాటికి సంబంధించి మీకు ఉపశమనం లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక వీటితో పాటు మీరు ఓర్పుతో, నేర్పుతో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉత్సాహంతో ప్రతి పనిని కూడా పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పనులైతే పూర్తి చేయాలని ఆశిస్తున్నారో ఆ పనుల విషయంలో మీకు కార్యానుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడుల విషయంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార సంబంధంగా అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నా వీరికి మాత్రం ఉద్యోగ నిమిత్తం ప్రయాణాల్లాంటివి అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, దీంతో పాటు బదిలీలు లాంటివి జరిగిన కుటుంబ సభ్యుల దగ్గర లేకపోవటం, ఇలాంటివి మాత్రం వీరికి ఇబ్బందిని గురి చేస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తం కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఖర్చులు అధికంగా ఉండటం, ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్న ఖర్చులని అధిగమించేందుకు మాత్రం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీరు ఏవైతే ఆలోచనలు చేస్తూ ఉంటారో ఆలోచనలకి తగిన విధంగా ఏ పని జరగకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మీ సంతానం గనక విదేశీ ప్రయాణాలు గనక చేయాలనుకుంటే ఆ విషయాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తికి సంబంధించి లేదా స్థిరాస్తులు కొనుగోలు గనక మీరు చేయాలనుకుంటే ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ సంబంధంగా మార్పులు లాంటివి ఉండటం, అలాగే బదిలీలు ఉండటం, స్థానచలనం ఉండటం, దీంతో పాటు కోరుకున్న విధంగా కొంతవరకు ప్రాజెక్టు వర్కులు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగ నిమిత్తంగా శ్రమ అధికంగా ఉంటుందని మాత్రం గ్రహించాలి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమతో కూడిన పనులు చేయాల్సిన పరిస్థితులు రావటం, సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు
ముఖ్యంగా మీరు గనక పాత రుణాలు తీర్చాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. మీరు గనక పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం మీరు నెమ్మదిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని సూచన. ఇక ఈ రాశి వారు ఈరోజు సరస్వతీదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వీరు తప్పనిసరిగా వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వీరి యొక్క కోర్టు విషయాలు, ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కోర్టు సంబంధంగా ఉండటం వలన మానసికంగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయులతోటి అలాగే సోదర సోదరీమణులతోటి వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, అలాగే మొక్కుబడులు లాంటివి ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే శ్రేయోభిలాషులు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తుచా తప్పకుండా పాటించేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానం గురించి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, స్థిరాస్తి వ్యవహారాలు, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, అలాగే వ్యాపార నిమిత్తంగా మీరు తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలి అని మీ పైన అధిక ఒత్తిడి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కోర్టు సంబంధంగా నోటీసులు లాంటివి రావటము, లేకపోతే కోర్టు విషయాలలో కొంత ప్రతికూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి మీరు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే మీరు కనుక దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ విషయాలలో మీకు ఆశాజనకంగా ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్నవారు మాత్రం ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. ఈ రాశి వారు మాత్రం హయగ్రీవుడి యొక్క స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం వీరి యొక్క రుణాలు, ఆర్థిక స్థితిగతులు, కోర్టు విషయాలు, దీంతో పాటు శత్రువులు, మీ భార్యాభర్తల మధ్యన ఉన్న విభేదాలు, వీటి గురించిన ఆలోచన చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి అనుకూలత, దీంతో పాటు మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక ప్రతికూలత అనేది కనిపించటం లేదు. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన విధంగా ఫలితాలు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి అధిక శ్రమ ఉండటం, వ్యాపారాభివృద్ధి కోసం మీరు పెట్టుబడుల కోసం అధిక రుణాలు తీసుకోవటం, ఆ రుణాలు తీర్చే క్రమంలో మీరు ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశివారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశివారు ఈరోజు విద్యా గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నట్టే ఉన్నా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు జరగట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే వీరు ఎక్కువగా వీరి పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవ్వాలని ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు.
ఆవేశపూరిత నిర్ణయాల వలన శత్రువులు అధికంగా పోగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఏ పని తలపెట్టినా కూడా తెలియని ఇబ్బంది అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. కుటుంబ పెద్దల ఒక సహాయ సహకారాలు మీరు తీసుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ఎక్కువగా మదనపడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఆశించిన విధంగా ముందుకు సాగకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ముఖ్యంగా వీరి పెట్టుబడులు, స్థిరాస్తి వ్యవహారాలు, వీరి భార్యాభర్తల మధ్యన ఉన్న విభేదాలు, అలాగే మీ సంతానము వీటి గురించిన ఆలోచన ఎక్కువగా చేస్తారు. ఆశించిన విధంగా మీరు ఏ ఫలితాలైతే రావాలని కోరుకుంటూ ఉంటారో ఆ ఫలితాలు లభించకపోవటం మీలో నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. నూతన పరిచయాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి చక్కటి మార్గాన్వేషణ చేస్తారు. అలాగే వారికి అనుకూలంగా ఉండే విధంగానే మీరు ప్రయోజనకరమైన పనులు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి ఆరోగ్యము వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనపరచాలి. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తి కొనుగోలు విషయాలపైన మీరు కొంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు కూడా అమర్చుకునే ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ నిమిత్తంగా మార్పులు కోరుకుంటున్న వారికి అనుకూలత, అలాగే ఉద్యోగ నిమిత్తంగా మీరు కనుక స్థాన చలనం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తుంది. స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టడానికి మీరు ఎక్కువగా ఉత్సాహం చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి అనుకూలత, అలాగే మీరు గనక నూతన రుణాలు తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం, ధన వ్యయం ఎక్కువగా ఉండటం, ప్రతి పని కూడా జాప్యంతో కూడినదై ఉండటం, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, మీ కుటుంబ సభ్యులు మీకు సహాయ నిరాకరణ చేయటం, లేదా మీరు చేసిన పనిని వారు హర్షించకపోవటం, మెచ్చుకోకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, మానసిక, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ పాత రుణాలు తీర్చడం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. శత్రువుల వలన కలుగుతున్న బాధల నుంచి కూడా మీకు ఉపశమనం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ మనోధైర్యం పెరిగే అవకాశాలు, అలాగే శ్రేయోభిలాషుల నుండి మీరు మంచి విషయాలు తీసుకోవటము, అలాగే వారు చెప్పే సలహాలు, సూచనలు పాటించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా ధనాభివృద్ధి గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా చక్కటి మార్పులు ఉండే అవకాశాలు ఈ రోజు కనపడుతూ ఉంటాయి. ఇక ఈరోజు ఈ రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తి కావటం, ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి ఉండటం, అలాగే నలుగురు మీకు సహాయ సహకారాలు అందించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కనిపించకపోయినా ఖర్చులని మాత్రం అధిగమించేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, నూతన వస్తు వాహనాలు, స్థిరాస్తులు వీటిపైన మీరు ఎక్కువగా మనసు పెట్టే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక అభివృద్ధి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఎవరైతే ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంచెం ప్రతికూలత ఉంటుంది. అయితే నూతన స్నేహితులని పరిచయం చేసుకోవటము, బంధువర్గీయుల్ని కలవటం, అలాగే మీరు విందు వినోదాలకు వెళ్ళటం, దీంతో పాటుగా ముఖ్యంగా కుటుంబంలోనే శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి, అలాగే ఆశించిన విధంగా వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే స్థానచలనం, బదిలీల కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు కనుక కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్నా, నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా స్థానచలనంతో ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీకు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంతవరకు సానుకూలత అనేది కనపడుతోంది. అలాగే స్త్రీలకి కూడా ఆశించిన విధంగా చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా వీరికి కొంత శ్రమ అనేది ఉన్న ఆర్థికంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలత, అలాగే పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా వీరికి ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి చాలీసా చదవటం, వినటం, అలాగే సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.